10th అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలో తెలియక డాడీ ట్రిపుల్ సెలెక్ట్ చేసుకో, బాబాయ్ లాగా నీకు ఎలక్ట్రిసిటీలో జాబ్ వస్తుందని చెప్పి, సో నేను ట్రిపుల్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ట్రిపుల్ కొంచెం కష్టమని. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ అనేవి ఉండిపోయినాయి. సో అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను 2019లో. బీటెక్ పాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. ఆ టైంలో కోవిడ్ అనేది అటాక్ అయింది. ఆ తర్వాత ఎటు వెళ్ళలేని పరిస్థితి. హాయ్, మై నేమ్ ఇస్ పృథ్వీ, ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. డాడీ వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు, మదర్ వచ్చి లెక్చరర్ పాలిటెక్నిక్ కాలేజ్లో. సో కొన్నిసార్లు నేను ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యేవాడిని కాదు, బికాజ్ ఆఫ్ రిలేటివ్స్ వాళ్ళందరూ ఏమంటారో, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే మా డాడీ ఏదో ఒక అబద్ధం చెప్పేవాడు. 2019లో కోవిడ్ అనేది బాగా ఎఫెక్ట్ కొట్టింది. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా తమ్ముడి దగ్గర సి లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నాను. సో అప్పుడే నాకు ఆన్లైన్ క్లాస్ జరగడం, నేను సి లాంగ్వేజ్ నేర్చుకోవడం అన్నయ్య కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. నేను సి లాంగ్వేజ్ నేర్చుకోవడం నేర్పించాను. సో ఇద్దరం చదువుకునే వాళ్ళం. అన్నయ్య కూడా సి లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అన్నయ్య అప్పుడు సోర్స్ లేదు, మా ఇద్దరికి కనెక్షన్ తగ్గింది. ఉద్యోగం ప్రయత్నాల్లో మరి ఏ విధంగా సఫర్ అవుతాడు ఏందనేటువంటి ఒక ఆలోచన, ఒక భయం, ఆందోళన నాలో కలిగిన తర్వాత నేను తనతో చెప్పాను, మనీ పే చేసి జాబ్ తెచ్చుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, మీరు ఎందుకు ట్రై చేయకూడదని డాడీకి సజెస్ట్ చేశాను. సో డాడీ వచ్చి నన్ను అడిగారు, సో ఇలా చేయొచ్చు కదా అంటే, నేను అనుకున్నది ఏంటంటే నా అంతటా నేను ఓన్గా క్రాక్ చేసుకున్న చిన్న జాబ్ అయినా నాకు అది సాటిస్ఫాక్షన్. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మా సిస్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ వేవ్ అనే కంపెనీలో నా ఫ్రెండ్ ఒకటి జాబ్ వచ్చింది, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని. సో అప్పుడు అన్నయ్య దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి నెక్స్ట్ వేవ్ కోర్స్ తీసుకున్నాడు. సో వాళ్ళు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ దాకా వెళ్తారు. కోడింగ్ అనేది టచ్ లైన్ అలాంటి వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. తెలుగులోనే మన ఓన్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అన్నయ్య గురించి చెప్పాలంటే నెక్స్ట్ వేవ్ బిఫోర్, నెక్స్ట్ వేవ్ ఆఫ్టర్ అని. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అన్నయ్య కంటిన్యూస్గా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం, ఇంట్రెస్ట్ కన్నా మోర్ ఇంట్రెస్ట్ అనేటువంటిది తనలో నేను గమనించాను. నెక్స్ట్ వేవ్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ కరికులం చాలా ఇంప్రెసివ్ అనిపించింది. రాహుల్ సార్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్పడం వల్ల చాలా ఈజీగా అర్థం అయ్యేవి. అర్థం చేసుకున్న దాన్ని కోడ్ ప్రాక్టీసింగ్లో ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాడిని, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చేవాడిని. సో ఎప్పటికప్పుడు అన్నయ్య ప్రోగ్రెసివ్ మెథడ్లో ట్రై చేశాడు, కానీ ఎప్పుడు పర్ఫెక్షన్స్ చదవమని ట్రై చేయలేదు. లెట్స్ 50 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు, దాంతో 60, దాంతో 70. సో డోంట్ గివ్ అప్ అనే మైండ్ సెట్ పెట్టుకొని ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి మోర్ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకునేవాడిని. నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి, హార్డ్ వర్క్కి ఫలితం దేవుడు ఇస్తాడులే అని చెప్తూ ఉండేది. అయినా దానికన్నా కూడా ఎక్కువ, ఈరోజు 5 hours చదివాడండి, నెక్స్ట్ రోజు 6 hours, ఆ నెక్స్ట్ రోజు 8 hours, అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండేవాడు. నెక్స్ట్ వేవ్లో నా లెర్నింగ్ జర్నీ ఎలా ఉండేదంటే, నేను ఎక్కువ టైం ప్రాక్టీస్కే స్పెండ్ చేసేవాడిని అండ్ ఆ నేర్చుకున్న దాన్ని కోడ్ ప్రాక్టీసింగ్లో ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు వాలీబాల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ ఉండడంతో, అన్నయ్య కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడంతో, సో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ ఇంటర్వ్యూకి మంచిగా ఇస్తానే వస్తాడు అన్నయ్య. అలా ట్రై చేస్తూ ఉండగా ఫైనల్లీ నాకు మంచి జాబ్ అనేది క్రాక్ అయింది. ఇంటికి వచ్చి రావటం కాల్ లెటర్ వచ్చింది మమ్మీ అనగానే, ఆ కాల్ లెటర్ చూసి మేము ముగ్గురు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, మాకు కళ్ళ వెంట నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్టు ఫీల్ అయ్యాం అనమాట ఆ రోజు. నేను ఆఫర్ లెటర్ చూసిన తర్వాత నేను అనుకున్న ప్యాకేజ్ కంటే నాకు డబల్ వచ్చింది. మా డాడీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాకు అంత వస్తుందని. సో డాడీ ఇంకా అందరికీ కాల్ చేసుకొని మా వాడు యూకేలో టాప్ మోస్ట్ కంపెనీలో క్రాక్ చేశాడని ప్రతి ఒక్కరికి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషపడ్డాం. మెయిన్గా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వేవ్ ఎవరైతే కోచింగ్ ఇచ్చారో ఆ టీంకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మా కుటుంబం తరఫున. వాళ్ళిద్దరు స్మైల్స్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.